3 దశాబ్దాల స్వప్నం ఈ నెల 31న సాకారం. 30 ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల కలను నెరవేర్చేలా చంద్రబాబు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓవైపు పెండింగ్ పనులు పూర్తి చేస్తూ మరోవైపు పరిహారం ఇస్తూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం. అసాధ్యమనుకున్న ప్రాజెక్టు సాధ్యమైంది. ఇన్నాళ్లు కలలకే పరిమితమైన ప్రాజెక్టులో ఇప్పుడు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టబోతుంది. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన మొదలైన వెలిగొండ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తవుతుంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టును ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెళ్ల ద్వారా నల్లమల సాగర్కు నీటిని తరలించేందుకు అన్ని పనులను శరవేగంగా ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ప్రాజెక్టు కోసం భూములిచ్చి సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లింపులోనూ సర్కార్ వేగం పెంచింది. ఇప్పటికే 2 విడతలుగా నిధులు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 3వ విడత కూడా ఇచ్చింది. ఉండవల్లిలోనే తన నివాసానికి స్వయంగా ముంపు బాధితులను పిలిపించుకుని 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారాన్ని అందజేశారు. దీంతో ఇప్పటిదాకా 768 కోట్లను ఇచ్చినట్లయింది. మిగిలిన వారికి కూడా పరిహారాన్ని అందించి ప్రాజెక్టులో నీళ్లు నింపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలుగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు, ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్లు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ 2024 ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేసిన చరిత్ర జగంది అంటూ విమర్శలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. రేపు 31వ తేదీన ఆ కృష్ణమ్మ నీళ్లు పరవళ్లు తొక్కుకుంటూ ఆ ఫీడర్ కెనాల్ నుంచి నల్లమల సాగర్కి వెళ్తే అది కదా జాతికి అంకితం అంటే. మరి ఈ రకంగా 2250 కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగా, ఫీడర్ కెనాల్ పనులు అసంపూర్తిగా మొదలు పెట్టకుండా ఉండగా, లైనింగ్ పూర్తవకుండా, బెంచింగ్ పూర్తవకుండా, TBM మిషన్ వెలికి తీయకుండా, హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వకుండా, నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి, 30 యాక్ట్ పెట్టి, ముందస్తు అరెస్టులు పెట్టి, మరి ఏ రకంగా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలని జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడో, పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని ఏ రకంగా అబద్ధాలు, అసత్యాలు చెప్పి మోసం దగా చేశాడో మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ వెలిగొండకు నీళ్లు వస్తున్నాయంటే అది తమ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అంటున్నారు కూటమి నేతలు. ఈవేళ 30 సంవత్సరాల నుంచి రానిటువంటి నీరు నల్లమల సాగర్కి 10 TMCలు వస్తుంది అని అంటే ఈవేళ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ఈవేళ ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచమంతా సూపర్ ఎల్నినో ఉండి గుక్కడి మంచినీళ్ళ కోసం ఈవేళ అడుగంటినటువంటి భూగర్భ జలాలు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈవేళ నల్లమల సాగర్కి 10 TMCల నీరుని ఈవేళ తీసుకొస్తూ ఉన్నాము కరువు ప్రాంతానికి, ఫ్లోరైడ్ ప్రాంతానికి అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ. ప్రాజెక్టులోని నీటిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ముంపు బాధితులు గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. వెలుగొండ పూర్తయితే 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుంది. మరోవైపు గంగా, గోదావరి, కావేరిని అనుసంధానించాలంటూ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించారన్నారు సీఎం చంద్రబాబు.